కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ పోటీలో భారతదేశం తరపున నందిని గుప్తా పాల్గొంటుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2023 టైటిల్ విజేతగా సెమీఫైనల్స్ కు చేరింది. నందిని తన ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ తో న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఈ పోటీల్లో స్పోర్ట్స్ ఛాలెంజ్ లో ఎస్టోనియాకు చెందిన ఎలిస్ రాన్మా విజేతగా నిలిచింది. ఆమె యూరప్ టాప్ 10 క్వార్టర్ ఫైనలిస్టుల్లో స్థానం సంపాదించింది. మిస్ వరల్డ్ సంస్థ 500 మంది అనాథలను దత్తత తీసుకుని సామాజిక సేవలో తమ పాత్ర పోషిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, రేపు ఫైనల్స్ కి చేరబోతుంది ఈ మిస్ యూనివర్స్ ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, గత 3 వారాలుగా కొనసాగుతున్న పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం నగరం అయితే సిద్ధమైంది. సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్ లో జరగనున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీల నుంచి వచ్చిన ప్రత్యేక డిజైన్లు ప్రధాన వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శనివారం వేడుకల్లో భాగంగా బాలీవుడ్ తారలు జాక్వెలిన్, ఈశాన్ కట్టర్ తో పాటు పలువురు నటులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. అలానే ఫైనల్ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోను సూద్, మెగా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మనీషి చిల్లర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. కాగా ఏటా మిస్ వరల్డ్ పోటీల్లో ఇచ్చే మానవతావాది పురస్కారాన్ని ఈసారి సోను సూద్ అయితే ఇవ్వనున్నారు. అలాగే 2 రోజుల క్రితం నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. ఇందులో 4 ఖండాల నుంచి 4 విజేతలు అయితే ఉన్నారు. ఓసియా నుంచి, థాయిలాండ్, యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి, కమేరూన్, అమెరికా నుంచి, కరేబియన్ నుంచి, అలానే దేశాల ప్రతినిధుల్లో ఇందులో విజేతలుగా అయితే నిలిచారు. దీంతో ఫైనల్లో టాప్ 40లో వీరి స్థానం అయితే ఖరారైంది. అలానే మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరం సాగిస్తూ ఉన్నది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ భద్రతతో పాటు అలానే అక్కడ జరిగేటువంటి ఏదైతే కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరుగుతుంది. శ్రవంతి. థాంక్యూ లెనిన్.